ఈ యొక్క అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ ప్రత్యేకంగా చెల్లిస్తున్నాను. ఈ యొక్క VBS 2025 సంవత్సరం గురించి ఆలోచన చేసినప్పుడు దేవుని కృప వలన, మీ అందరి ప్రార్థన వలన, సంఘ కాపరి ప్రత్యేకమైన శ్రద్ధ వలన ఈ యొక్క VBS 3 రోజులు నిర్వహించడం జరిగింది. May 1, May 2, May 3 ఈ 3 రోజులు విజయవంతంగా జరిగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నారు. ఈ యొక్క VBS కొరకు మంచి ఆర్గనైజింగ్ చేస్తూ సంతోషంగా కూడా ఎంతగానో సహాయం చేశారు. అందుకే ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెల్లించడానికి నేను ఇక్కడ నిలబడడం లేదు, కానీ ఈ యొక్క 3 రోజులు VBSలో పిల్లలకు ఏమేమి నేర్పించామో అది ఒక 4 మాటల్లో నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క VBS 2025 సంవత్సరము థీమ్ ఏంటి అంటే, ఈ యొక్క VBS అంశం ఏంటంటే గ్రోయింగ్ లీడర్స్, వర్ధిల్లుతున్న నాయకులు అనే ఒక అంశం మీద ఈ 3 రోజులు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా యాక్షన్ సాంగ్స్, వాళ్ళకు పాటలు నేర్పిస్తూ వాటికి యాక్షన్ చేయిస్తూ ఈ యొక్క 3 రోజులు దాదాపుగా మాకు సాధ్యమైనంత వరకు 7 పాటలు కొత్తవి పరిచయం చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, వాటికి యాక్షన్ చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక పాత పాటను కూడా మేము రిపీట్ చేయడం జరిగింది. మొత్తంగా 8 పాటలు పిల్లలకు నేర్పించడం జరిగింది. సో మీరు మీ ఇళ్ళలో వింటూనే ఉన్నారు, రబ్బు 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 అని. ఎక్కడ చూసిన పిల్లలు ఉంటా రబ్బు 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 రబ్బు. సో వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇంకా ఈ యొక్క థీమ్ డివోషన్ హన్నా సమయాల గురించి చాలా చక్కగా నేర్పించడం జరిగింది. అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ఫ్లకార్డ్స్, పిల్లలవి ఏ యొక్క లెసన్ అయితే చెప్తున్నారో దాని గురించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఆ యొక్క ఫోటోస్, ఆ యొక్క ఫ్రేమ్స్ చూపిస్తూ వారికి అర్థమయ్యేలాగా నేర్పించడం జరిగింది. మొదటి రోజు హన్నా గురించి, 2వ రోజు సమయాల గురించి, అదేవిధంగా 3వ రోజు కూడా సమయాల గురించి వారికి వివరించడం జరిగింది. అంత మాత్రమే కాదు, పిల్లలు ఎంతమంది వచ్చారు అనే దాని గురించి చెప్తాను. మొదటి రోజు 170 మంది వచ్చారు. హల్లెలూయా. 2వ రోజు 150 మంది వచ్చారు. అంటే మెంబర్స్ ఎందుకు తగ్గారంటే, ఫస్ట్ రోజు వచ్చిన దాంట్లో ఒక 30 మంది కొత్త వాళ్ళు వచ్చారు. అయినప్పటికీ వచ్చిన వాళ్ళలో కొంతమంది ఊర్లు వెళ్ళడం కానీ అలా జరగడం వల్ల కొంత మెంబర్స్ తగ్గారు. 3వ రోజు మాత్రం 210 మంది పిల్లలు రావడం జరిగింది. హల్లెలూయా. సో మొత్తంగా ఈ 3 రోజులు 260 మంది పిల్లలను రీచ్ అవ్వడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అందరికంటే ఉత్సాహపడుతుంది. దేవునికి మహిమకరం కాక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఒక మెట్టు పైకి ఎక్కించున్నాడు. ఆమేన్. సో అటు రీతిగా ఈ యొక్క పిల్లల పరిచర్య కోసం మీరందరూ ముందుగా ప్రార్థిస్తున్నట్టుగానే మీ ప్రార్థనలు దేవుడు ఆలకించి ఈ యొక్క 3 రోజుల VBS ను దేవుడు ఘనంగా జరిగించి ఉన్నాడు. ఈ యొక్క 260 మంది పిల్లలను మీ యొక్క కిడ్స్ జాయ్ బృందంగా 6 క్లాసులుగా 6 భాగాలుగా విభజించడం జరిగింది. ఒక ప్రైమరీ అని, అదేవిధంగా బిగినర్స్ అని, జూనియర్స్ అని, ఇంటర్మీడియట్ అని, సీనియర్స్ అని, ఈ విధంగా 6 క్లాసులుగా ఎక్కువ పిల్లలు ఉన్నది 2 భాగాలుగా చేయడం జరిగింది. మొత్తం 5 గ్రూపులుగా చేయడం జరిగింది. ఎక్కువ పిల్లలు ఉన్న వాటిని 2 క్లాసెస్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్రూపులలో దానియేలు గురించి, మోషే గురించి, సొలొమోను గురించి, ఏలియా గురించి, అబ్రహాం గురించి, యోషియా గురించి, ఇర్మియా గురించి, యెషయా గురించి, నెహెమ్యా గురించి, వాళ్ళు ఏ విధంగా వర్ధిల్లి, వాళ్ళు ఏ విధంగా నాయకులుగా నిలబడ్డారు, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగారు, దేవుని యొక్క స్వరానికి రెస్పాండ్ అయ్యగలిగారు, దేవుని యొక్క స్వరానికి విధేయులయ్యి ఆ విధంగా నాయకత్వంగా ఏ విధంగా ముందుకు సాగారో అదే విధంగా వర్ధిల్లాలని, అదే విధంగా మంచి నాయకులుగా ఉండాలని పిల్లలకు నేర్పించడం జరిగింది. ఇంకా అంత మాత్రమే కాదు, మధ్యాహ్న కాల సమయంలో మిషనరీ స్టోరీ గురించి కూడా వివరించడం జరిగింది. మన భారతదేశానికి ఎంతో మంది మిషనరీలు వచ్చారు. సో వాళ్ళలో ఒక మిషనరీ గురించి ఈ యొక్క 3 రోజులు వివరించడం జరిగింది. ఈ యొక్క మిషనరీ గురించి, విలియం కేరీ అనే మిషనరీ గురించి చాలా క్లుప్తంగా మాట్లాడడం జరిగింది. ఆ విలియం కేరీ సంబంధించినటువంటి ఆ యొక్క విజువల్స్
ఆయన ఏ విధంగా ఇండియాకి వచ్చాడు, ఆయన ఏ విధంగా మాట్లాడాడు, ఆయన ఏ విధంగా భారతదేశానికి సేవ చేశాడు, వాటన్నిటి గురించి, ఆయన చేసినటువంటి పరిచర్య గురించి చాలా క్లుప్తంగా సందీప్ జిల్లా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్న కాల సమయంలో నోవహు గురించి, దావీదు గురించి ఒక ప్రొజెక్టర్, పెద్దగా ప్రొజెక్టర్ వేసి ఆ యొక్క ప్రొజెక్టర్లో పిల్లలకి మూవీలు కూడా చూపించడం జరిగింది. ఇంత మాత్రమే కాదు, పిల్లలకి ఎప్పుడు క్లాసులే అంటే బోర్ కొడుతుంది కదా, మ్యాజిక్స్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం రామకృష్ణ చాలా కష్టపడి మ్యాజిక్స్ కూడా కొన్ని నేర్చుకోవడం జరిగింది. ఆ యొక్క మ్యాజిక్స్ అన్నీ కూడా దేవుని కృపను బట్టి అన్ని చక్కగా జరిగాయి. అదేవిధంగా మ్యాజిక్స్ చేయడం జరిగింది, ఇంకా స్కిట్స్ కూడా చేయడం జరిగింది, అదేవిధంగా పప్పెట్ షో చేయడం జరిగింది. సో ఈ 3 రోజులు ఈ వాతావరణం అంతా ఒక పండగ మాదిరిగా కనిపించింది. బయట ఇక్కడ చూస్తున్న వాళ్ళంతా ఇక్కడ టెంట్ వేసారు, ఇక్కడ ఏంది ఏమైనా పండగ అవుతుందా అన్నట్టుగా. ఎటు చూసిన జనాలే, అక్కడ వరండాలో చూసిన జనాలే, గ్రౌండ్ లో చూసిన జనాలే, చర్చ్ లో చూసిన జనాలే, బయట కూడా కొంతమంది జనాలుగా. సో ఈ విధంగా పండగ వాతావరణమే కనిపించింది. సో మీ అందరికీ వందనాలు, ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. ఈ 3 రోజులు ఈ విధంగా పిల్లలకు బోరు కొట్టించకుండా మంచిగా దేవుని పాఠాలు నేర్పించడం మా పని అయితే అయిపోయింది. మీరు చేయవలసింది ఏంటంటే, మేము నేర్పించి వెళ్ళిపోతాం, కానీ తల్లిదండ్రులుగా మీరు వాళ్ళు నేర్చుకున్న దాన్ని అలవర్చుకునేలాగా, వాళ్ళకి ఇంకా కొంచెం మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ కూడా ఈ సమ్మర్లో వాళ్ళు ఫుల్ఫిల్ చేసేలాగా మీరు వారికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా పిల్లలు చాలా వరకు ఈ 260 మంది పిల్లలలో ఎక్కువ శాతం దేవుని ఎరగనటువంటి వారే. హల్లెలూయా. వారందరి కోసం మీరు ప్రార్థన చేయాలి. వారు విన్న వాక్యం వ్యర్థంగా పోకుండా, వారు విన్న వాక్యము ఎండిపోకుండా, వారు విన్న వాక్యము పక్షి ఎత్తుకొని పోకుండా, వారు విన్న వాక్యం ఫలించేలాగున మీరందరూ ప్రార్థించవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కిడ్స్ జాయ్ టీం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా సుదూర ప్రాంతాల్లో ప్రయాణం చేయవలసి ఉన్నది, ఇంకా ఎన్నో VBS ప్రోగ్రాంలు ఉంటున్నవి. ఈ సమ్మర్ అంతా తిరగాలి, ఈ సమ్మర్ అంతా ఇంకా ఎంతో మంది పిల్లల్ని రీచ్ అయ్యేది ఉంది. సో ఆరోగ్యం కొరకు, వాతావరణం కొరకు, ఇంకా ప్రతి పరిస్థితి కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా ఈ యొక్క కిడ్స్ జాయ్ బృందం తరఫున మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మా అందరికీ సహాయం చేసి నిస్వార్థంగా దేవుని పరిచర్యలో పనిచేసిన ప్రతి ఒక్క సంఘస్థులకి ఈ సమయంలో హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ నా యొక్క మాటలను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.